అక్షరలిపికి స్వాగతం. నా పేరు మాధవికాల. భరద్వాజ గారు రాసిన అన్వేషణ ఎపిసోడ్ 4. ఇక మనం కథలోకి వెళితే, అలా నేను సత్య, కృష్ణ ఆ డైరీని ఇంటికి తీసుకొచ్చి మొదటి పేజీ నుండి దానిని చదవడం ప్రారంభించాను. ఎప్పుడు నా స్నేహితుల దగ్గర ఏ విషయం దాచకుండా ప్రతి విషయాన్ని వాళ్ళతో పంచుకునే నేను తన గురించి విషయం దాచి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది. కొన్ని కోట్ల కలలతో, లక్షల ఆశలతో ఐఏఎస్ అవ్వాలి అనే లక్ష్యంతో ఇంజనీరింగ్లో చేరిన నాకు ఎప్పట్లాగే నా చదువు ఏకాగ్రతతో తప్ప మరే ధ్యాస లేకుండా సాగిపోతుంది. అప్పటికే 2.5 ఏళ్ళు గడిచాయి. ఇంకొక సంవత్సరం ఇలాగే కష్టపడితే రాబోయే ఆల్ ఇండియా గేట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి నా లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ఊవిల్లుతున్న రోజులవి. అలా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి తాను వచ్చింది. ఆ రోజు తెలియనే లేదు నాకు, తన స్వార్థానికి నా జీవితం నాశనమైపోతుందని. తన పేరు సంధ్య. ఇంజనీరింగ్లో ఇద్దరం క్లాస్మేట్. అప్పటికే కాలేజ్ టాపర్ అయిన నాతో డౌట్స్ క్లారిఫై అనే వంకతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఎప్పుడు ఏ అమ్మాయి వంకైనా కన్నెత్తి కూడా చూడని నేను తను నాతో చనువుగా మెలుగుతూ ఉండడంతో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదే విషయం ఆమెకు పలుమార్లు చెప్పినా కూడా తను తేలికగా తీసుకునేది. పైగా ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో ఇవన్నీ సర్వసాధారణమని నాకు నచ్చచెప్పి నన్ను కూడా అలాగే సరదాగా ఫీల్ అవ్వమని చెప్పేది. కానీ నాకు మాత్రం అస్సలు ఆమెతో మాట్లాడడం కానీ, సన్నిహితంగా మెలగడం కానీ ఇష్టం లేక ఆమెను దూరంగా పెట్టేవాడిని. అలా రోజులు, నెలలు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒకరోజు నేనంటే తనకి ఇష్టమని, నన్ను తను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. అవన్నీ నాకు నచ్చవని, నేను ఒక అనాథనని, నాకు సరిపడదని, ఇలాంటివి కాలేజీల్లో తెలిస్తే పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయని, వీటి వల్ల నాకున్న లక్ష్యాలు ఏకాగ్రత దెబ్బతింటాయని ఎంత వారిస్తున్నా వినలేదు తాను. తనకి ఎంత నచ్చ చెప్పినా తాను మాత్రం నన్ను వదలడం లేదు. కాలేజీలో అంత మందున్నా తాను నా వెంటే పడేది. లెక్చరర్స్కి కంప్లైంట్ చేద్దామంటే తాను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సైలెంట్ అని, మెరిట్ స్టూడెంట్ అని కాలేజీలో మంచి పేరు తనకి. మనమా అనాథలం. పట్టుదలతో ఇక్కడి వరకు నెట్టుకొచ్చాను. ఏదైనా తేడా జరిగితే ఇద్దరికీ చెట్టే. బయటకు పంపించేశారని భయంతో, దాంతో ఐఏఎస్ అవ్వాలన్న నా లక్ష్యం కూడా దూరం అవుతుంది. ఆ అమ్మాయి కెరియర్ కూడా స్పాయిల్ అవుతుందని నాలో ఆందోళన ఏర్పడింది. పోనీ నా స్నేహితులకి విషయం చెప్దామంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనికి వాళ్ళని లాగడం ఎందుకని ఊరుకున్నాను. ఇలా కొన్ని రోజులు సాగింది. కానీ తనలో మాత్రం మార్పు రావడం లేదు. అయినా నేను తనని దూరం పెడుతూనే వస్తున్నాను. చివరకు ఒకరోజు తనతో ఇలాగే నేను అవాయిడ్ చేస్తూ సరిగ్గా మాట్లాడకపోతే తాను చచ్చిపోతానని నన్ను బెదిరించింది. దాంతో ఇష్టం లేకపోయినా కొంచెం సన్నిహితంగానే మెలగడం అలవాటయ్యింది తనతో. పార్కులకు, షాపింగ్లకు, కాఫీ షాప్లకు, ఎక్కడికి పడితే అక్కడికి తనకి తోడుగా పిలిస్తే వెళ్ళక తప్పేది కాదు. అలా అని నా చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనప్పటికీ దాన్ని పర్యవసానంగా ఆ సంవత్సరం జరిగిన గేట్ పరీక్షలో కనీసం క్వాలిఫై కాలేకపోయాను. తాను నాలో ఏ లక్ష్యాన్నైతే నచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందో చివరకు అవే లక్షణాలకు తానే అడ్డు తగులుతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది. అప్పటికే నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. అసలే నిరాశలో ఉన్న నాకు అది కొంచెం ఊరటనిచ్చే అంశం.
ఇప్పటి వరకు కాలేజ్లో వచ్చే ఫండ్స్ రూపంలో డబ్బుతో కాలం నెట్టుకొచ్చిన నేను మళ్ళీ 1 సంవత్సరం ఐఏఎస్ ప్రిపరేషన్కి ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్న నాలో కలిగింది. ఇక వచ్చిన జాబ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్న తరుణంలో ఒకరోజు తను నన్ను కలిసి ఇంట్లో వాళ్ళు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనకి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఇంకా పై చదువులు చదవాలనుందని, ఏదైనా సహాయం చేయాలని నన్ను ప్రాధేయపడుతూ నా దగ్గర తన వేదనను వెళ్ళబుచ్చుకుంది. ఆ అమ్మాయిపై ఎందుకో మొట్టమొదటిసారి జాలి కలిగింది. నాకొచ్చిన ఆ జాబ్ చేస్తే ఇంకా ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పని ఉండదు. పైగా ఆ అమ్మాయి చదువుకి కూడా ఎంతో కొంత సహాయం అవుతుందని భావించాను. అందుకే నా లక్ష్యాన్ని పక్కన పెట్టి తన లక్ష్యాన్ని సాధించడంలో నా కృషిని అందచేయాలనుకున్నాను. నా ద్వారా నేను ఆ అమ్మాయికి చేయగలిగిన సహాయం ఆ అమ్మాయిని చదివించడమే అనిపించింది. ఇదంతా నా ఫ్రెండ్స్కి వివరించినా వాళ్ళకు అర్థం కాలేదు. అందుకే వాళ్ళ దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టి నా లక్ష్యాన్ని విడిచి ఆ ప్రైవేట్ జాబ్లో స్థిరపడదామని నిర్ణయించుకున్నా. అలా నాకొచ్చే జీతంతో కొంచెం తన చదువులకు ఖర్చు చేయాల్సి వచ్చినా మిగిలినది మాత్రం పొదుపు చేసుకునేవాడిని. ఇంత చేస్తున్నప్పటికీ ఆ అమ్మాయి అంటే నాకు ప్రేమ కానీ వ్యామోహం కానీ కలగలేదు. ఇదంతా కేవలం తన పైన జాలితో మాత్రమే చేస్తున్నాను. తాను ఒక రోజున ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చాలా డల్గా కూర్చుంది. ఎప్పుడూ చలాకీగా కబుర్లు చెప్పే తాను ఇలా ఎందుకుందని, అసలు ఏమైందని అడిగాను. తాను మాత్రం నాకు బదులు ఇవ్వకుండా నిశ్శబ్దంగానే కూర్చుంది. ఎంతసేపటికి అలానే ఉండడంతో చిర్రెత్తిన నేను గదమాయింపుతో గట్టిగా నిలదీశాను. దాంతో అసలు విషయం చెప్పింది. తన కుటుంబం గడపడం కోసం వాళ్ళ నాన్నగారు కొంతమంది దగ్గర అప్పులు చేశారని, ఇప్పుడు అవి తీర్చమని అప్పులోలు గగ్గులు పెడుతున్నారని, అవి భరించలేక తానొక డబ్బున్న తనకంటే దాదాపు 15 ఏళ్ల వయసు పెద్దయిన రెండో పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని, దీంతో తన ఆశయం చచ్చిపోతుందంటూ ఆవేదనగా మాట్లాడుతూ బోరున విలపించింది. ఇదంతా నమ్మిన నాకు తనపై మరింత జాలి పెరిగింది. అప్పటికే ఆడవాళ్ళపై ఈ సమాజం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకనైన నేను, నాకిదంతా నచ్చలేదు. తనని ఓదార్చడంతో పాటు నేను పొదుపు చేసుకుంటున్న సొమ్ముతో పైగా ఇంకొంత స్నేహితుల దగ్గర అప్పు చేసి తనకిచ్చాను. తాను వద్దంటూనే నిర్మోహమాటంగా తీసుకుంది. చివరికి కాలక్రమేణా తనపై జాలి కాస్త చెలిమిగా చిగురించింది. ఒక్కసారి నాకు జ్వరం వస్తే దగ్గరుండి అంతా తానే చూసుకుంది. నా ఫ్రెండ్స్ని పిలుస్తానంటే ఎందుకు నేనున్నాక అంటూ తన ఆప్యాయత అనురాగాలతో నాకు ఒక కొత్త తోడును పరిచయం చేసింది. ఎందుకో ఎప్పుడూ లేనిది ఆ రోజు తర్వాతే తన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ స్నేహం కాస్త తనపై ప్రేమగా పెనవేసుకుందని ఆ ప్రయాణంలోనే నాకు అర్థమయ్యింది. ఎలాగో తాను కూడా నన్ను ఇష్టపడుతుంది. ఇన్నాళ్ళ ప్రయాణంలో ఒకరినొకరు బాగానే అర్థం చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే నేను కొంచెం తనని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఆలస్యం చేయకుండా తనకి నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నేను ఆలోచించిన లక్ష్యాలు, స్నేహితులు అవేవీ నాకు ఆ సమయంలో గుర్తుకు రాలేదు. అంతలా మరిపించింది నన్ను ఆమె తోడు. చివరకు ఒకరోజు తన పైనున్న ఇష్టాన్ని తెలియచేయాలనుకున్నాను. అనుకున్నదే తడువుగా ఆ రోజు రాత్రి తనుంటున్న హాస్టల్కి వెళ్ళాను. తనకి ఆ విషయం చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని. అలా అక్కడికి వెళ్ళిన నాకు తన ఫ్రెండ్ రమ్య కనిపించింది. హలో సత్య, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ నన్ను పలకరించింది. ఒకే క్లాస్మేట్స్ అయినా నాకు తనని గుర్తుపట్టడానికి కొంచెం టైం పట్టింది.
తర్వాత తేరుకొని ఇలా సంధ్యని కలవడానికి వచ్చినట్టు తనకి చెప్పాను. అవునా, తాను ఇప్పుడే బయటికి వెళ్ళిందే, ఒకసారి కాల్ చేయలేకపోయావా? తాను చెప్పింది అర్థం కాక వద్దన్నట్టుగా తల ఆడించాను నేను. సరేనంటూ కాలేజ్ విషయాలు మాట్లాడుతూ నాతో కాలక్షేపం చేసింది కాసేపు. అదేంటి, తాను ఈ టైంలో అసలు బయటికి వెళ్ళదే, ఒకవేళ బయటికి వస్తే నన్నే కలుస్తుంది, పైగా ఈ టైంలో నన్ను కూడా ఎప్పుడు కలవలేదు, ఏమై ఉంటుంది అనుకుంటూ లోలోన లేనిపోని సందేహాలతో సతమతం అవుతూ ఒక పక్క రమ్య చెప్పేది పట్టక సంధ్య కోసం వెయిట్ చేస్తూ హాస్టల్ బయటే ఉండిపోయాను. అప్పటికే టైం రాత్రి 11 గంటలు కావస్తుంది. తాను మాత్రం ఇంకా రావడం లేదు. రమ్య మాత్రం సరే చాలా టైం అవుతుంది కిరణ్, ఇంకెప్పుడైనా కలుద్దాం అని చెప్పింది. సరేనని నేను తలాడించాను. తాను హాస్టల్లోనికి వెళ్తుంటే నేను మాత్రం టైం చూసుకుంటూ అక్కడే ఉండిపోయాను, సంధ్య కోసం ఎదురు చూస్తూ. అది గమనించి వెనక్కి తిరిగిన రమ్య, ఏంటి నువ్వు వెళ్ళవా మరి అంటూ ప్రశ్నించింది. అది సంధ్య అని నేను నసుకుతూ తడబడుతుంటే, తాను ఇప్పుడప్పుడే రాదు కిరణ్, తన బాయ్ ఫ్రెండ్ అదే రఘుతో కలిసి బయటికి వెళ్ళింది, ఏమైనా చెప్పాలంటే చెప్పు, తనకి చెప్తాను అని అనగానే తన మాటలకు ఒక్కసారిగా షాక్ అయిన నాకు గుండె పగిలినంత పని అయ్యింది. తాను చెప్పిన ఆ వాక్యం నా గుండెల్ని కోసేసింది. అసలు నేను విన్నది నిజమో కాదో అని నిర్ఘాంతపోయాను నేను. ఏంటి, ఎవరి గురించి చెప్తున్నావు అని మళ్ళీ అడిగాను. అదే మన క్లాస్మేట్ రఘు ఉన్నాడుగా, తనతో కలిసి సంధ్య బయటికి వెళ్ళింది అనిపించడం కాదు. ఈసారి నా గుండె నిజంగానే పగిలింది. రఘు ఎవరో కాదు, మాతో పాటు చదువుకున్న మా క్లాస్మేట్. తాను గొప్పింటి బిడ్డ, పైగా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అందుకే నాకు అంత పరిచయం లేదు తనతో. అసలు రఘుతో ఎలా పరిచయం తనకి అని ఓ వెర్రివాడిలా అడిగాను తనని. అదేంటి సత్య, నీకు తెలియనట్టు అడుగుతున్నావు? వాళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుంచే లవర్స్ కదా, పైగా సంధ్య నీతో చాలా క్లోజ్గా ఉండేది. నీకు తన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదా? అయినా ఎప్పుడు అలా పుస్తకాలతోనే గడిపేసేవాడివి, బయట ప్రపంచం గురించి నీకేం తెలుస్తుందిలే. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి కాలేజ్ మొత్తం తెలుసు. రఘు అల్లరి చిల్లరిగా తిరుగుతాడని కాలేజ్ అంతా అసహ్యించుకుంటున్నా, తను మాత్రం 3 years నుండి చాలా సిన్సియర్గా లవ్ చేస్తుంది. ఇప్పుడు కూడా తరచూ బయట కలుస్తూనే ఉంటారు. రఘు జాబ్ లేక ఖాళీగా తిరుగుతున్నా, తనకేం లోటు లేకపోయినా సంధ్య మాత్రం తనని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. తాను ఓ మధ్యతరగతి అమ్మాయి, పైగా తాను IASకి ప్రిపేర్ అవుతుంది కదా, ఇన్ని డబ్బులు తనకెలా వస్తున్నాయని అడిగాను నేను అమాయకంగా. దానికి బదులుగా రమ్య, ఏంటి అసలు ఎవరు చెప్పారు నీకు తాను IASకి ప్రిపేర్ అవుతుందని? తాను జాబ్ చేస్తుంది కదా, అలా సంపాదించిన డబ్బులన్నీ తనకే ఖర్చు చేస్తుంది. ఎందుకే నీ తాహతకి మించి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెడతావు అని మేము హెచ్చరిస్తే, నా సంపాదన నా ఇష్టం, అయినా నా పర్సనల్స్లో మీ జోక్యం ఏంటే అంటూ మా మీద కోప్పడుతుంది. మాకెందుకులే అని మేము సైలెంట్గా ఉండిపోతాం. అదంతా విన్నా నా మనసు ముక్కలయ్యింది. ఇక తాను చెప్పేదేది నా చెవులకి ఎక్కడం లేదు. సరే లేట్ అవుతుంది, ఇక నేను బయలుదేరతా తడబడుతున్న గొంతుకతో అంటూ అక్కడి నుండి వచ్చేశాను. జరిగిన ఈ కొద్ది క్షణాలు నిజం కాకపోతే బాగుండును అనుకుంటూ నా మనసు ఆవేదన చెందుతుంది. ఇక నా కళ్ళు చెమర్చి తడిసి ముద్దయ్యాయి. అలా అక్కడి నుండి మెయిన్ స్ట్రీట్ మీదికి వస్తుండగా ఒక అబ్బాయి తన బైక్ పై ఒక అమ్మాయిని ఆ స్ట్రీట్కి చివర డ్రాప్ చేస్తుండడం గమనించాను. వాళ్ళెవరో కాదు, సంధ్య, రఘు. అసలే నిస్పృహతోనున్న నేను వాళ్ళని అలాగే చూస్తుండిపోయాను. సమీపం నుండి వాళ్ళు నన్ను గమనించినట్టు లేరు. ఆ స్ట్రీట్ లైట్ రాత్రిపూట నిర్మానుషంగా ఉండడంతో ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఆపై కిస్ చేసుకుంటూ చెప్పడానికి నాకు
మాటలు కూడా రావడం లేదు. అలా నడి రోడ్డుపై సిగ్గు లేకుండా రొమాన్స్లో మునిగి తేలుతున్నారు. అదంతా చూస్తున్న నాకు వాళ్ళపై కోపం కట్టెలు తెంచుకుంటుంది. ముఖ్యంగా నన్ను మోసగించిన సంధ్య మీద. అసలు తాను ఇలాంటిదా? వాళ్ళని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టినా పాపం లేదన్న ద్వేషం కలిగింది. కానీ తప్పెవరిది? అంత గుట్టిగా నమ్మి మోసపోయిన నాది. ఆ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందామనిపించింది. కానీ ఈ విషయాలేవీ బాహ్య ప్రపంచానికి, నా ప్రాణ స్నేహితులకు తెలియకపోతే ఇలాంటి వారి వల్ల జాగ్రత్త పడక నాలా ఇంకెంతమంది మోసపోతారో. పైగా ఏ కారణం లేకుండా చనిపోయానని నా చావుకు అర్థం కూడా ఉండదు. ఓ పిరికివాడిలా చనిపోయానని ఈ సమాజం అనేక అపార్థాలు వెతికి నాకు ఆపాదిస్తారు. అందుకే ఇదంతా చెప్పాలని కొన్ని గడియలు ఓపిక పట్టి నా ఆవేదనను వివరించదలిచాను. అనాథ అనే ఫీలింగ్ నుండి ఇన్నాళ్ళకి బయటపడిన నేను తన వలలో పడి జరిగింది ఎవరికి చెప్పుకోలేక చివరికి మళ్ళీ అనాథనయ్యాను. నా మిత్రులు నన్నొక సొంత తమ్ముడిలా భావించిన నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను. అసలే కారణం చెప్పకుండా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నా స్నేహితులకి జరిగింది చెప్పిన వాళ్ళు నేను చేసిన ఈ అవివేకపు పనికి నన్ను అసహ్యించుకుంటారేమో. ఒకవేళ మన్నించి వదిలేసిన ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన నేను సిగ్గుతో అసలు వాళ్ళకి నా మొహం ఇంకా ఎలా చూపించను. అందుకే ఏదేమైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అరే సత్యకుమార్, సత్యకృష్ణ, సత్యకాంత్, మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని మోసగించి వెళ్ళిపోతున్నానని నా గురించి తప్పుగా అనుకోకండి. ఒక అమ్మాయి చేతిలో మోసపోయి నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది. ఇక మిగిలి ఉంది ఈ దేహం మాత్రమే. అందుకే మీకు నా మొహం చూపించలేక ఇలా శాశ్వతంగా మీకు దూరం అవుతున్నా. చివరిసారిగా మిమ్మల్ని అందరినీ కలవాలని ఇదంతా మీకు చెప్పాలనున్నా మీకు ఎదురుపడి చెప్పలేని పరిస్థితి నాది. నేను చేస్తున్న ఈ పనికి నన్ను మీరు క్షమిస్తారు కదూ అంటూ సాగిన ఆ డైరీ సారాంశం అది. ఇదంతా చదివిన మాకు దుఃఖం ఆగలేదు. వాడిని వెతికే పనిలో పడి ఇంటి నుండి బయలుదేరి వెళ్తుంటే అప్పుడే సరిగ్గా సికింద్రాబాద్ రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్. ఆ న్యూస్ ఛానల్లో చూపిస్తున్న అక్కడి దొరికిన మృతుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సత్యకిరణ్దే. దాంతో నేను సొమ్మసిల్లాను. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న నేను తాను లేడన్న వార్త చాలా కాలం జీర్ణించుకోలేకపోయాను. అలా సత్యకిరణ్ క్షణిక ఆవేశంలో మా నుండి దూరం అయ్యాడు. ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకున్న ఆ మిగిలిన ముగ్గురు స్నేహితులు ఏం చేశారు? సత్యకిరణ్ జీవితాన్ని నాశనం చేసిన ఆ అమ్మాయి ఏమైంది? తమ ప్రాణ స్నేహితుడి జీవితాన్ని నాశనం చేసిందని మొదటి భాగంలో చెప్పినట్టు సంధ్యని మిగిలిన ముగ్గురులోనే ఎవరు ఒకరు హత్య చేసుంటారా? అసలు ఆ డైరీలో రంజిత్కి ఇంకేం ఆధారాలు లభించాయి? ధన్యవాదములు.